పార్వతీపురం పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లో నిల్వ ఉంటున్న వర్షపు నీటిని వరహాల గెడ్డకు మళ్లించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఆ దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర అన్నారు. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పట్టణంలో గల సౌందర్య థియేటర్ వెనుక శత్రుచల్ల రియల్ ఎస్టేట్ కాలనీలకు ముంపుకు గురయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సోమవారం పరిశీలించారు. వర్షపు నీరు నిల్వకు గల కారణాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో గల కాలువలకు అడ్డంగా విద్యుత్ స్తంభాలు, విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు అడ్డంగా ఉండడాన్ని గమనించారు. వెంటనే ఈ విద్యుత్ స్తంభాలను తొలగించి వేరే ప్రాంతంలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఎమ్మెల్యే సూచించారు. అలాగే ఈ ప్రాంతంలో తక్షణమే కాలువల్లోని పూడికలు తీయించాలని మున్సిపల్ కమిషనర్ను సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో గత 2 రోజులుగా తుఫాను కారణంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయన్నారు. రానున్న 2 రోజుల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ సూచించిందని, దీనికి ముందస్తుగా జాగ్రత్త చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. గత 2 రోజుల నుంచి రాష్ట్రం మొత్తం సైక్లోను హెచ్చరిక కూడా జారీ చేశారు. అతి భారీ వర్షాలు పడతాయని యంత్రాంగం కూడా డిక్లేర్ చేయడం జరిగింది. విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, మన మన్యం జిల్లాలో పెద్దగా వర్షాలు పడితే ఈరోజు స్కూల్ కూడా హాలిడే డిక్లేర్ చేయడం జరిగింది. అయితే ఎప్పుడు కూడా ఇది లోతట్టు ప్రాంతం అవ్వడం, ఎప్పుడు వర్షాలు పడినా దీనికి కొంచెం మనం వరదల్ని చూస్తున్నాం. ముందుగా ఒకవేళ ఈరోజు రేపు భారీ వర్షాలు పడితే దానికి ఎలాగ ఎదుర్కోవాలని మున్సిపల్ సిబ్బంది, అలాగే ఎలక్ట్రికల్ సిబ్బంది, లోకల్ కౌన్సిలరు, తెలుగుదేశం నాయకులందరం కూడా ఈ లోకల్ రెసిడెంట్స్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరితో కూడా ఈరోజు ప్రయాణించడం జరిగింది, విజిట్ చేయడం కూడా జరిగింది. వాళ్ళు కొన్ని సలహాలు చెప్పారు, అలాగే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అంగీకరించి దానిపై స్పందించడం కూడా జరిగింది. కొన్ని కాలువలు అర్జెంటుగా పూడికలు తీయాల్సిన ఉన్నాయి, ఆ పని కూడా చేస్తున్నాం. ఏదైతే లోతట్టు ఉందో దానికి కూడా ఫిల్లింగ్ చేసే పని కూడా తొందరలోనే చేస్తున్నాం. సో దీన్ని ముందుగా బాధ్యత పడుతూ ప్రికాషన్స్ తీసుకోవడానికే ఈరోజు ఈ వార్డుకి రావడం జరిగింది. ఇక మీదట ఎప్పుడు ఎంత పెద్ద వర్షం పడినా పార్వతీపురంలో నీరు నిలవకుండా అది ఆటోమేటిక్గా వెళ్ళిపోవడానికి ఒక ప్రణాళిక వేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.